హలో మేడం, మీరు పిజ్జా డెలివరీ చెప్పారు. మీరు చెప్పిన లొకేషన్కి వచ్చానండి. శ్మశానం ఉందండి. అవునండి, మా అమ్మమ్మ గారు చనిపోయి 1 వీక్ అవుతుంది. ఆవిడికి పిజ్జా అంటే చాలా ఇష్టం. అక్కడ ద గ్రేట్ శారదా అని సమాధి ఉంటుంది, అక్కడ పెట్టి వెళ్ళిపోండి. మళ్ళీ చెప్పి ఎలా ఎడుతున్నారు మీ ఫ్రెండ్స్? అని ఎడుతున్నారా? నువ్వు మాత్రం ఆడవలేదు కదా? ఏంట్రా మళ్ళీ ఫెయిల్ అయ్యానురా. అన్ని క్వశ్చన్స్ రాసానన్నా, ఆన్సర్ కూడా రాయాలంటరా. ఫ్రెండ్స్, ఈ రోజు మా ఆవిడ మూడ్ చాలా బాగుంది. ఏంటి, నేను మీకోసం బిర్యానీ వండుతాను అని చెప్పింది. నేను ఎందుకో ఆన్లైన్లో ఆర్డర్ చేసేద్దాం, 150 రూపాయలకి వచ్చేస్తుంది అన్నాను. లేదు నా చేత్తోనే వండుతానని చెప్పింది. సామాన్లకి 1000 రూపాయలు అయింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్టయితే అరగంటలో వచ్చేద్దును. ఇప్పటికి 8 గంటలైంది, ఇంకా రెడీ అవ్వలేదు. అమ్మ మొదటి దైవము. దయ్యము కాదు, దైవము. అమ్మ మొదటి దైవము. నువ్వు పెద్ద. మీ పేరు నాకెట తెలుసు సార్? నేను అడిగింది నీ పేరు. అక్కడ రాసింది కదా సార్. తమరు చెప్పరా? అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్. నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఎప్పటికింతే. ఏమేం సార్ అలా అరుస్తున్నారు? రోజు మీ ఆయన జగదంబ సెంటర్ దగ్గర మా చెల్లికి పానీపూరి తినిపిస్తాడంట. ఏంటి? ఏమైందే అంత గట్టిగా అరిచావు? మీరు రోజు వాళ్ళ చెల్లికి పానీపూరి తినిపిస్తున్నారంట. తినిపించారా లేదా? తినిపించాను. ఇప్పటి వరకు ఎంత తినిపించారేటి? 400వి. సార్, ఇప్పటి వరకు 400 తినిపించారంట. 400 ఇచ్చి వెళ్ళిపోండి. నేను ఈ జైలుకి జైలర్గా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అందరు ఖైదీల్ని చూడడానికి వాళ్ళ ఫ్యామిలీలు వస్తున్నారు, కానీ నిన్ను చూడడానికి ఎవరూ రావటం లేదు. నీకు ఫ్యామిలీ ఎవరూ లేరా? ఎందుకు లేరు సార్? మా చాలా పెద్ద ఫ్యామిలీ. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు, అత్త, మావయ్య, పిన్ని, బాబాయ్, చాలా మంది ఉన్నారు సార్. నీకంత పెద్ద ఫ్యామిలీయే ఉంటే నిన్ను చూడడానికి ఒక్కరు కూడా రావటం లేదేంటి? ఎలా వస్తారు సార్? వాళ్ళు కూడా నాలాగే వేరే వేరే జైల్లో ఉన్నారు. సార్, ఆగస్ట్ 15th వస్తుంది. ఏంటి మీ ప్లానింగ్? పెళ్ళైన మగాడికి స్వాతంత్రమే ఉండదు, వేరే ప్లానింగ్ ఏ ఉంటుంది సార్. నీకు మీ అమ్మంటే ఇష్టమా, మీ ఆయన అంటే ఇష్టమా? మా ఆయనంటేనే ఇష్టం. నీకు మీ అత్త అంటే ఇష్టమా, మీ ఆయన అంటే ఇష్టమా? మా ఆయనంటేనే ఇష్టం. ఎందుకండి మీ ఆయన అంటే నీకు అంత ఇష్టం? వాళ్ళతో గొడవ పడినప్పుడు గెలిచిన చరిత్రే లేదు. మా ఆయనతో గొడవ పడినప్పుడు ఓడిన హిస్టరీయే లేదు. బావా, నువ్వు ఎన్ని రొట్టెలు తింటావు? ఈ రోజు దొరికింది, దీని పని చెప్తా. నేను 10 రొట్టెలు తింటా. సరే, 12 రొట్టెలు చెయ్యు, నేను 2 తింటా. తల తిరుగుతుంది, కాఫీ పెట్టమన్నాను, పెట్టావా? వెనక పెట్టానండి. వెనక పెడితే ఎలా తాగుతారే? తల తిరుగుతుందన్నావు కదా, తిరిగినప్పుడు తీసుకొని తాగేసి.